హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ఒక కీలక ఘట్టానికి సాక్షిభూతమైంది కదా. మొన్న మే 2వ తారీఖున అమరావతి పునఃప్రారంభోత్సవ సభను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి ఇక ఓపెన్ చేసి మళ్ళా చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళి అన్న కోణంలో ఇక పాత ఏమంటారు ఫౌండేషన్ స్టోన్స్కే కొత్తగా రంగులేసి ఆ శిలాఫలకాలు పెట్టి ఓపెన్ చేసిన సంగతి తెలిసింది కదా. అది కూడా వర్చువల్గా. ఇంకా ఇంతటి దానికి 700 కోట్ల రూపాయల ఖర్చు. ఇంకా ఈ హంగామా ఇవన్నీ సరే, ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది. ఇక వీళ్ళు అనుకున్నది ఎట్లాగూ చేస్తారో ఆ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ గురించి, ఆ కులరాజ్ దాని గురించి ఇక మనం కొత్తగా మాట్లాడుకునేది ఏం లేదు. అది గాడ్స్ సిటీయా లేకపోతే గోస్ట్ సిటీ అన్నది ఇక కాలమే డిసైడ్ చేయాలి. దాని సంగతి వదిలేద్దాం. అది అయిపోయిన నెక్స్ట్ డేనే టీడీపీకి చెందిన ఒక కీలకమైన హార్డ్ కోర్ ఫ్యాను సతీష్ సాగంటి అని తీసుకొచ్చిన విజువల్స్ అనమాట. ఏమని పెట్టిండో, అమరావతి టూర్ స్టాప్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్లు అని చెప్పి ఆ రోజు అంటే నరేంద్ర మోడీ ఇక వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నైట్ వర్షం గురించి కదా, కరెక్ట్ 10 నిమిషాల వానకు మళ్ళీ నీళ్ళల్లో మునిగిపోయిందన్నమాట. ఇదే స్పాట్లో కొన్ని వందల మోటార్లు పెట్టి ఎత్తిపోతల పథకాన్ని ఎట్లా చూపించారో చూసినాం కదా. మళ్ళా అదే తంత అనమాట. ఈ నీళ్ళు ఎత్తి పారదప్పుడు మళ్ళీ వర్షం పడి ఆ గుంతలలో నీళ్ళకి ఇంకిపోవడు. ఇది ఫ్లోటింగ్ క్యాపిటల్ అనమాట. ప్రపంచ చరిత్రలోనే ఇక ఏ రకమైన టెక్నాలజీ తీసుకొచ్చి వీటిని కాపాడుతారో ఇంకా భగవంతుడికే తెలియాలి. కానీ ఈ ఫ్లోటింగ్ సిటీకి ఇంకా ఎప్పుడు నిరంతర ప్రక్రియ అనమాట. ఎత్తిపోత పథకం, ఆ కొండవీటి వాగు, పాలవాగు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, డైవర్షన్ కెనాల్స్ ఇవి కట్టుకుంటూనే ఇందులో వీళ్ళు చెప్పిన మన సిఆర్డిఏ ఆయన ఉన్నాడు కదా, పొంగూరు నారాయణ చెప్పింది ఏంటంటే అసలు అమరావతి క్యాపిటల్ 3 ఏళ్లలో ఎట్లా పూర్తి చేస్తారని అడిగితే ఏముంది, మొత్తం 5 హైరైజ్ బిల్డింగ్లు, శాశ్వత సెక్రటేరియట్ భవనం, ఇంకా ఇప్పటిదాకా నిర్మాణంలో ఉన్న భవనాలన్నీ పూర్తి చేస్తే అయిపోయినట్టే కదా అని. ఇంతటి దానికి ఈ రాజధాని, దీనికి ఇంకా పెద్ద పెద్ద కలరింగ్. మన కూటమికి సంబంధించిన ఐటీడీపీ కీలకమైన వాళ్ళే పోయి అసలు అమరావతిలో పరిస్థితి ఏందని చెప్పి ఇదిగో ఇట్లా వీడియోలు పెడతా ఉన్నాం. దీనికి మాత్రం మనం ఆన్సర్ చెప్పాం. ఈ మునిగిపోయే రాజధానికి ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాలే, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు రాజధాని మీద. ఆంధ్రప్రదేశ్కి రాజధాని వద్ద ఎవడొద్దన్నాడు రాజధానికి వద్దని. కానీ ఇట్లా మునిగిపోయేది. అక్కడ సాయిలు పటుత్వం లేదు. కొన్ని వేల మీటర్ల లోతుకు దింపినా కూడా ఇసుక తప్ప రాక్ సాలిడు వెళ్ళట్లేదు అని చెప్పి నివేదికలు చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎంతమంది మొత్తుకున్నా అక్కడనే కడతాం. ఎందుకంటే మనం అక్కడ చేసిన భూపందేరం మన కులపోలకు, మన సామాజిక వర్గానికి బిస్కెట్ల లాగా, పప్పు బెల్లలాగా ఇచ్చిన విధానానికి ఇంకా వెనక్కి పోలేము. దీనికి రాష్ట్ర సంపద మొత్తం ఈ నీళ్ళలో పోసే పన్నీర్లాగా మారాలన్నమాట. దీనికి 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం. సో ఈ భారం ఎట్లాంటిది, దీని తీవ్రత ఏంది, విజన్ 2047 వరకు ఈ రాష్ట్ర ప్రజల అప్పుల కుప్ప ఏ రేంజ్లో ఉండబోతుంది అన్నది ఇక మెల్లమెల్లగా కథనాలు అన్నీ వరుసగా వస్తాయి. అవి వచ్చినప్పుడు వరుసగా మనం చెప్పుకుంటూనే పోదాం. ఇక్కడ రాజధానికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు. కానీ ఈ విధానానికా రాష్ట్ర ప్రజలకు సంక్షేమం ఎండబెట్టి విద్యా వైద్యాన్ని దూరం చేసి ఇట్లా ప్రజాధనాన్ని మొత్తాన్ని లూటీ చేసి ఒక్క రాజధాని నిర్మించడం అవసరమా? ప్రజలందరూ కూడా ఆలోచించాలి, నిలదీయాలి. ఇది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డికో వైసీపీ పార్టీకో సంబంధించిన వ్యవహారం కాదు. రాష్ట్ర సంపద, దేశ సంపద, దేశ ఆర్థిక వ్యవహారానికి సంబంధించిన వ్యవహారం ఇదంతా. సో దీని మీద ఆలోచించకపోతే భవిష్యత్ తరాలకు మీరు పెద్ద పాపం చేసినట్టు. ఇది ఏ రకమైన శాపంగా మారే అవకాశం ఉందో ఫ్యూచర్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.